చెప్తాను 5 సంవత్సరాలు ఏం చేయలేదన్నారు. నెల్లూరులో కన్నా సంగం బ్యారేజ్లో కంప్లీట్ చేసిన మేము ఈ రోజు మంత్రిగా ఉన్న ఆయన ఆ రోజు కూడా 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. ఆ రోజు 5 సంవత్సరాలు ఆత్మకూరికి కూడా ఉన్నాడు ఆయన జరగల. అలాగే ఈ రోజు మన ఇరిగేషన్గా ఉన్న ఆయన మంత్రిగా ఉన్న ఆయన ఆల్తూరుపాటు రిజర్వాయర్ ఎమ్మెల్యేగా ఉన్న అడ్డుకుంది ఆయన. అలాగే సోమశిలకు సంబంధించి 100 కోట్ల రూపాయల టెండర్ లాస్ట్ 2 years కింద స్కౌరింగ్ డ్యామేజ్ అయితే వర్క్ పిలిచింది మేము. అలాగే కండలేరుకి కూడా నీళ్ళు ఎక్కువ ఫాస్ట్గా రావాలని చెప్పి దానికి వైడనింగ్కి 800-900 కోట్ల వరకు, అలాగే రాళ్లపాడికి మీకు కూడా నార్త్ కెనాల్ కూడా 500 ఆ వర్క్ పిలిచింది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ దాన్ని ఆయన కంప్లీట్ చేయమని ఫస్ట్ 1600 కోట్లు ఇస్తే వాటర్ ఫాస్ట్గా దీనికి పోతుంది. అలాగే ఆయన వాళ్ళు తెచ్చింది ఈ 2 సంవత్సరాలలో 50 కోట్ల ఇరిగేషన్ తెచ్చారని చెప్పిన కోవూరులో సంబంధించిన మలిదేవి కానీ ముదివర్తి కానీ అన్నీ జరిగింది మా గవర్నమెంట్లో జరిగింది. వాళ్ళు ఒక్కడిదేలా సరే సోమశిల 2 సంవత్సరాలు అయింది, మేము పిలిచిన టెండరే కదా స్కవరింగు. సోమశిల కింద పోయిన డ్యామేజ్ అయింది, ఆయన పోయి ఆ రోజు గొంతు దించుకున్న ఆయన మంత్రి రామనారాయణ రెడ్డి గారు 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గురించి అటెండ్ మాట్లాడిన ఆయన 2 years అయిపోయింది. ఈరోజు మంత్రి కేవలం 100 కోట్ల రూపాయల పని 19 నెలలు అయింది, 30 days ఆడ కాంక్రీట్ దాంట్లో ఆయన ఇవ్వకుండా మా మీద మాట్లాడతాడు ఏంది? నువ్వు ఇరిగేషన్ సబ్జెక్ట్ మాట్లాడారు కాబట్టి అనిల్ క్లారిటీ ఇచ్చినట్టుగా ఒకటే విషయం చెప్తున్నాం. 2022లో దానికి సంబంధించి మనం హెవీ ఫ్లడ్ వచ్చి పోయింది. ఆ రోజు ఇమీడియట్గా శాంక్షన్ చేశారు దాన్ని స్టార్ట్ చేసేటప్పటికి ఆ తర్వాత టెండర్లు పిలిచి వచ్చేటప్పటికి దగ్గర ఎలక్షన్ వచ్చింది. చంద్రబాబుని తీసుకొచ్చారు. చంద్రబాబు ఏం చెప్పాడు? ఈ సీజన్ లోపలనే చేస్తానన్నాడు. మీరందరూ సాక్షి, మీడియా సాక్షి. 2024లో జూలైలో ఆగస్టులో చంద్రబాబుని తీసుకొస్తే ఈ సీజన్ ముగిసే లోపలనే చేసేస్తాను, నీళ్ళు వచ్చే లోపల అన్నాడు. ఇప్పుడు దాదాపు 19 నెలలు అయింది, చేయలే. ఈరోజు మేము చెప్పాం సంగం నెల్లూరు బ్యారేజ్లు పూర్తి చేసాం. అనిల్ చెప్పినట్టుగా 12,000 క్యూసెక్కులు ఉండేదాన్ని 24,000 క్యూసెక్కులకు పెంచితే మేము ప్రభుత్వం ఆగిపోయిన తర్వాత ఎవడైతే కాంట్రాక్టర్గా ఉన్నాడో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కాంట్రాక్ట్ వస్తే తట్టడి మట్టేశాడా? ఆ తర్వాత ఎవరినైనా కొనుక్కోండి, ఈ 19 నెలల్లో తట్టడి మట్టేశారా? మా హయాంలో జరిగినటువంటి పని తప్ప. అదేవిధంగా నిపుల్ వాళ్ళకి సంబంధించి 33,000 క్యూసెక్కులు తెచ్చాం. అంతకుముందు ఈ చంద్రబాబు వీళ్ళు అందరూ కలిసి ఏడిచింది 10,000 క్యూసెక్కులు దానికి. ఈ రోజు 20,000 క్యూసెక్కులు మొన్న వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు వచ్చినాయి.